నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. భగవంతుడి దయ వల్ల. మీరెలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. ఈరోజైతే మనము శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి 2026 గెట్ టుగెదర్ మీట్‌లో అయితే కలవడం జరిగింది కదా గురుగారు. మీరిక్కడికి విచ్చేయడం జరిగింది. అందరూ కూడా మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషపడుతున్నారు. అసలు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో మీకున్నటువంటి అనుబంధం ఎటువంటిది? యాక్చువల్‌గా అమ్మా, నేను మన ఇండియా నుంచి ఫస్ట్ టైం నేను ఉత్తరాఖండ్ నుంచి మానస సరోవర యాత్ర చేశాను. ఇండియా నుంచి. మనకి త్వరలో కూడా ఆ యాత్ర కూడా ప్రారంభమవుతుంది. అంటే ఎలా అంటే వాళ్ళ గాయత్రి గారు నాకు ఫాలోవర్ అనమాట. సో, చేస్తున్నప్పుడు నేను కొన్ని ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లోని, ఫేస్‌బుక్‌లోని పోస్ట్ చేయడం జరిగింది. దాంతో ఇక్కడ పర్మిషన్స్ లేవు కదా, మీరెలా ఎళ్లారు అని వాళ్ళు స్వయంగా వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. కాదు, కాదు, నేను టిబెట్ నుంచి వెళ్ళలేదు, చైనా నుంచి కాదు. నేను ఇండియా నుంచి రిఫర్‌గా వెళ్ళాను. ఇది బీఆర్ఓ అని చెప్పేసి రోడ్ అథారిటీ చీఫ్ మై డివోటీ అనమాట. సో, ఆయన ద్వారాగా నేను కైలాస మానస సరోవర యాత్ర, అలాగే ఓం పర్వతం అని చెప్పేసి, ఆది కైలాష్ అని చెప్పేసి మన పాండవులు కూడా అక్కడ వనవాసం చేశారు. ఇప్పటికీ కూడా అక్కడ పొలం పండిస్తున్నారు అనే ఒక ప్లేసెస్ అవన్నీ కూడా మంచి మంచి ఒక సరోవరాలన్నీ కూడా అక్కడ కూడా మన ఇండియాలో నుంచి కూడా చూడవచ్చు. అయితే గురువుగారు మీరు ఇటు నుంచి వెళ్ళారు కదా, ఈసారి మేము తీసుకెళ్తాం, మీరు కూడా రండి భక్తులందరితోనని చెప్పడం జరిగింది. సో, దానివల్ల నేనేమిటంటే ఇక్కడ ఆగస్టులో ఒక పౌర్ణమి అంటే 24న నుంచి ప్రారంభమవుతున్నాము. ఇక్కడ 28వ తారీఖున పౌర్ణమి. పౌర్ణమికి ఎందుకు వెళ్ళాలి కైలాస మానస సరోవర యాత్ర అనేదండి, ఫుల్ మూన్ వల్ల ఏమవుతుందంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎనర్జీని మనం చూడవచ్చు. మానస సరోవర యాత్రలో సప్త ఋషులు, అలాగే దేవతలు అంటే సమస్త దేవతలు అక్కడ నడియాడుతారని, ఆ యొక్క ప్రదక్షిణ పరిక్రమ వారు కూడా ఉంటారని, ఇవన్నీ కూడా పురాణాల్లోని, శివపురాణం మనకి ఇత్యాది పురాణాల్లో కూడా దాని గురించి చెప్పడానికి అనేది మాటలు లేవు. సో, అల్టిమేట్‌గా చెప్పాలి అనంటే పార్వతీ పరమేశ్వరులు అక్కడ కొలువు తీరి ఉన్నారని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకం కాదు, అసలు ఉన్నారు. చూసే వాళ్ళ కళ్ళు దైవత్వంతో నిండిపోయిన వాళ్ళకి మై ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను వెళ్ళినప్పుడు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడిని నేను దర్శించినప్పుడు నా కన్నింట ఆనంద బాష్పాలు అనేది వచ్చేసి నేను చాలా ఒక 15 నిమిషాలు ఆగకుండా నాకు ఏడుపొచ్చేసింది. దాంతో నాతో వచ్చిన డివోటీస్ వాళ్ళందరూ కూడా గురువుగారు ఏడుస్తున్నారు, ఏమైందనంటే ఇలా ఇలా చెప్పడం వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళు కూడా అందరూ ఏడటంతో ఏంటంటే, లైఫ్‌లో ఇంక చాలు. ఇంక జీవితంలో ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శిస్తేనే మన లైఫ్ అనేది పునీతం అయిపోతుందని చెప్పేసి ఆ రోజు అక్కడ చెప్పడం జరిగిందనమాట. చాలా సంతోషం గురుగారు. మీరు కళ్ళకి కట్టినట్టు చెప్పారు. అంత ఎమోషనల్ అయ్యారు అక్కడికి వెళ్ళి అని చెప్పేసి. అంటే అక్కడికి వెళ్తే ఇంకా జీవితానికి ఇది చాలు అనిపించే అంత అందంగా, ప్రశాంతంగా అనిపిస్తుందా? ఇది ప్రకృతికి సంబంధించింది కదా, నేచర్. నేచర్ నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. అంతేనా? అవును. పార్వతీ పరమేశ్వరులు ఒక ఒక ఎత్తైనటువంటి శిఖరం మీద కూర్చొని చూస్తే అది మనం విజువల్స్‌కి ఎలా ఉంటుందది? దాని ఎదురుగా నంది హిల్స్ అని ఉంటుంది. ఒక నంది ఒక కొండ అయినప్పుడు ఒక్కసారి అది విదిలించిందనుకోండి, మన ఊహకు అందుతుందా? మనం చూడగలుగుతామా అంత శక్తి? అందువల్ల ఏమవుతుందనంటే, మనం సాధన ద్వారాగా, ఒక గురువు ద్వారాగా ఇవన్నీ తెలుసుకొని ఎక్స్‌పీరియన్స్ అక్కడ చెయ్యొచ్చు. మీకొకలాగా, నాకొకలాగా కనిపిస్తుంది. మీ సాధన వేరు, నా సాధన వేరు. ఎళ్ళే వాళ్ళందరికీ ఇలాగే కనిపిస్తుందా? నెవర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. భగవత్ స్వరూపం నిరాకార, నిర్వికల్ప అంటే నిరాకార స్వరూపుడు పరమేశ్వరుడు. అక్కడ చెప్పేది కూడా అంతే. మనం వెళ్తున్నప్పుడు హైయర్ యాటిట్యూడ్‌కి వెళ్తూ ఉంటాం. అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మనం వెళ్తున్న ప్రదేశం అంతా కూడా ఎలా ఉంటుందంటే మంచు కొండలు, వర్షం పడిపోతుంటుంది, గాలేసేస్తుంది, ప్రకృతిమయంగా ఉంటుంది. అది ఇలాగే ఉంటుందని హ్మ్. ఇవన్నీ చెప్తున్నాం గదా! ఇవన్నీ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడనేది నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం, నీ తల్లిదండ్రుల యొక్క అదృష్టం, నీ గురువులు ఇచ్చినటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి భగవంతుడు నిన్ను హగ్ చేసుకుంటాడు. అంటే ఆలింగనం చేసుకుంటారు. హ్మ్. సో, ఆ రిసీవింగ్ పవర్ కూడా మన దగ్గర ఉండాలి.
ఊరికే వెళ్ళిపోతున్నాం అనేది కాదు. ప్రతి చోటలో శివతత్వాన్ని చూడాలి. శివుడి యొక్క తత్వాన్ని ఎవరైతే చూస్తారో లైఫ్‌లోని వాడి జీవితం పరమాత్ముడితో అమేకమైపోతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది అనంటే లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. అవునా కదా! మెటీరియలిస్టిక్ లైఫ్‌తో అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం వెళ్తున్న ప్లేస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ ఉండవు కనుక సో అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ వదిలేస్తాం. వదిలేయగలుగుతాం. అప్పుడే శివుడితో మనం కనెక్టివిటీ పెరుగుతుంది. లేకపోతే అక్కడికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఇంత ప్రయాణం చేసి కూడా ఇంట్లో సోదంతా మనం మాట్లాడుకుంటూ ఉంటే సో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం? అంతే కదా! సో నాలెడ్జ్ అనేది మనం అక్కడి నుంచి తీసుకొని రావాలి. ఏదైనా అక్కడ వదిలేయగలగాలి. అంటే నెగిటివ్ ఎనర్జీస్ని అక్కడ వదిలేసి పాజిటివ్ వైబ్స్తో భగవంతుడి దగ్గరికి మనం బయటికి రావాలి కదా! అక్కడికి వెళ్ళినా కూడా మనం ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడం, కోపాలతో ఉండడం ఇవన్నీ కూడా శాంతం దాంతం తపోనిష్టం. ఎవరైతే భగవంతుడిని శాంతంగా అంటే మనశ్శాంతితో మన భగవంతుని ప్రేయర్ చేస్తే భగవంతుడు 100% కాదు, కోట్ల రెట్లు మనకి భగవంతుడు ఇస్తాడు. కానీ మనిషికి కావాల్సింది ఏంటంటే ఉపయోగం, ఓపిక అన్నీ కూడా మనకి ఉండాలి. లేకపోతే మనం ఏం చేయలేం. గాల్లో దీపం పెట్టి భగవంతుడు నువ్వే అంటే అవ్వదు కదా! సో అందువల్ల ఏమవుతుందంటే భగవంతుడు అనేవాడు ఏం చెప్తున్నాడు, ఏ నాలెడ్జ్ ఇవ్వడానికి మనకి రెడీగా ఉన్నారు, ఇది మనం తెలుసుకోవాలి. ఓ గురువు ఏం చెప్తున్నారు, దేనికోసం చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని అక్కడికి వెళ్ళగలిగితే ప్రతి ఒక్క అణువు కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఇది 100%. ఎందుకంటే నాకు పార్వతీ పరమేశ్వరుడు దర్శనం అక్కడ జరిగింది. కలియుగంలోనంట ఎన్నో యుగాల్లో యజ్ఞయాగాదులు కృతములు చేస్తేనే భగవంతుడు దర్శనం అయ్యేది. కలియుగంలో భగవంతుడే చెప్పాడు ఓం నమ శివాయ అని మనం ఒక్కసారి అంటే భగవంతుడు మనతో 11 సార్లు అనడానికి రెడీగా ఉంటాడు. కానీ మనం కలియుగంలో అంటే ఎవరైతే జపాన్ని అంటే నామాన్ని పట్టుకుంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడంతో పాటు వాడికి యజ్ఞం చేసేటటువంటి ఫలితాన్ని ఇస్తాడట. యజ్ఞయాగాదుల కృతులు చేయవసరం లేదు. నామం పట్టుకున్న వాడికి యజ్ఞం చేసుకునే ఫలితం వస్తుంది. కానీ ఈ నామం పట్టుకోవాలి అని అంటే వాడికి మాయ, సంసారం అనే మాయ, ఉద్యోగం అనే మాయ, టైం లేదు, అది లేదు, ఇది లేదు అని అంటారు. ఎవరైతే నామం పట్టుకుంటారో వాళ్ళకి ఈశ్వరు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది. యూనివర్సల్ ఎనర్జీ ఎవరిదైనా ఉంది అని అంటే అది పార్వతీ పరమేశ్వరులు అనేది చెప్పగలుగుతాం. మీరు ఏ పురాణాల్లోనూ కానీ ఏదైనా కూడా లైక్ అండ్ ఫారినర్స్ ఆల్సో శివ శబ్దం ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీని మనకి ఇవ్వగలుగుతుంది. వేరే ఏ మంత్రం ఇవ్వదు. అన్ని స్లీపింగ్ మంత్రాలు లాంటివే. నిజంగా చెప్పాలంటే శివ, రుద్ర ఇవన్నిటప్పుడే మన బాడీలో కూడా ఒక తెలియలేనటువంటి ఎనర్జీని తీసుకొస్తూ ఉంటుంది. సో అది మనం రిసీవ్ చేసుకునే శక్తి కూడా మనకి ఉండాలి. మానసరోవరం అనే యాత్ర అనేది అది. సో ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది అశ్వావసు నమస్సరంగా అక్కడ చెప్పబడుతుంది. ఈ సంవత్సరం కనుక మన మానసరోవర యాత్ర చేయగలిగితే 12 సంవత్సరాలు చేసేటటువంటి యోగ్యతని మనకి ఇస్తారు. మనకి ఇక్కడ పుష్కరాలు ఎలాగో అక్కడ వాళ్ళకి పుష్కరాలు అన్నమాట, డిబిట్ వాళ్ళకి. సో భక్తి అనేక రకమైనటువంటి మార్గాలు, అవకాశం ఉంది కదా, డబ్బు ఉంది కదా అని అంటే కాదు. ఆయన అనుగ్రహం, ఆయన పర్మిషన్స్ మనకు ఉంటేనే కనుక ఏ యాత్రకైనా మనం వెళ్ళగలుగుతాం. ఒక సంకల్పం పెట్టుకున్నాం మనం కూడా అక్కడికి వెళ్దామని డెఫినెట్లీగా. సో ఈ యాత్రకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి దర్శనం అవ్వాలి. గాయత్రి ట్రూ ట్రావెల్స్ వాళ్ళు వేసేటటువంటి ప్రతి ఒక్క క్షేత్ర దర్శనం పరిపూర్ణంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అహం శ్యామలానందనాథ. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అమ్మా? ఇంకా ఏమైనా ఉందా? ఇది గురుగారు చాలా చక్కగా వివరించారు. అసలు మనకు అక్కడ కైలాస్ మానసరోవర్కి వెళ్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందనేది కళ్ళకి కట్టినట్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కలియుగంలో మనం జపం చేస్తే యజ్ఞం చేసేంత ఫలితం అనేది సువర్ణ అవకాశం. ఖచ్చితంగా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇచ్చే నమ్మకంతో అక్కడికి వెళ్ళి ఆ యాత్రని పరిపూర్ణంగా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ ముందుగా మా కోసం టైం ఇచ్చి ఇంత వివరించినందుకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.